వైసీపీ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి అరెస్టు భయం పట్టుకుందా? అక్రమ మైనింగ్ కేసులో అరెస్టుకు భయపడి కాకాని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారా? ముఖ్య అనుచరులకు అందుబాటులోకి రావడం లేదా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇప్పుడు కాకాని ఎక్కడా అనే అంశంపై చర్చ జరుగుతోంది. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలోని రుస్తుం మైన్స్ లో అక్రమంగా క్వార్జ్ ఖనిజం కొల్లగొట్టిన కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డిని A4 గా చేర్చారు. ఈ కేసులో ఇప్పటికే 2 అరెస్టు చేశారు. దీంతో మిగతా వారిని అరెస్టు భయం పట్టుకుంది. అరెస్టుకి భయపడి కాకాని ముందస్తు బెయిల్ కోసం ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. అయితే బెయిల్ పిటిషన్ పై విచారణ మంగళవారానికి వాయిదా పడింది. ఇక వైసీపీ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి అరెస్టు భయం పట్టుకుందా? అక్రమ మైనింగ్ కేసులో అరెస్టుకు భయపడి కాకాని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారా అంటే పూర్తిగా ముఖ్య అనుచరులకు కూడా ఆయన అందుబాటులో లేకుండా వెళ్లిపోయినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కూడా అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇప్పుడు కాకాని ఎక్కడా అనే అంశంపై చాలా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఓవరాల్ గా అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మహేష్ అందిస్తారు. మహేష్, కాకాని ఎక్కడా? పవన్, మొత్తం మీద చూస్తే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇటీవల కూడా ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు తమ పైన ఏదో అక్రమ కేసులు బనాయిస్తున్నారని చెప్పి చెప్పుకొచ్చారు. అక్రమ కేసులకు అరెస్టులకు భయపడవని అన్నారు. దాదాపు ఈ కేసు ఫైల్ అయిన తర్వాత ఇటీవల కాలంలో 3 రోజుల పాటు ఎక్కడెక్కడి నుంచో ఉదయగిరి, ఆత్మకూరు, వెంకటగిరి ప్రాంతాల నుంచి కూడా కార్యకర్తల్ని, నేతలను పిలిపించుకొని అక్కడ మంది మార్పులంతో ఇంటి దగ్గర హడావుడి చేశారు. ఎవరైనా పోలీసులు వస్తే వాళ్ళు అడ్డుకోవాలని చెప్పి ప్రయత్నాలు కూడా సాగాయి. అయితే సడన్ గా అర్ధరాత్రి సమయంలో కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంటి దగ్గర ఎవరు కూడా లేకుండా పోయారు. విషయం ఏంటి అని చెప్పి ఆరా తీస్తే మొత్తం మీద మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కేసులకి, అరెస్టులకి భయపడి అక్కడి నుంచి పరారైనట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఈ కేసులో 10 మంది నిందితులు ఉన్నారు. ఈ 10 మంది నిందితులు 2 మాత్రం ముందస్తుగా బెయిల్ తెచ్చుకున్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే హైకోర్టు మంగళవారానికి ఈ విచారణ వాయిదా వేయడం జరిగింది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి జనరల్ గా గత ప్రభుత్వం అరెస్టులు చేసి బెయిల్ కూడా అవకాశం లేకుండా చేసిన పరిస్థితులు ఉన్నాయి. అదే రీతిన కూటమి ప్రభుత్వంలో కూడా ఈ శుక్రవారం నైట్ అరెస్ట్ చేసి శనివారం, ఆదివారం, సోమవారం 3 రోజులు వరుసగా సెలవులు ఉన్నాయి కాబట్టి అరెస్ట్ చేస్తారని చెప్పి భయంతో కాకాని గోవర్ధన్ రెడ్డి వెళ్లిపోయి ఉంటారని చెప్పి భావిస్తున్నారు. ఎప్పుడైతే కాకాని వెళ్లిపోయారో కార్యకర్తల, నేతలు కూడా అక్కడి నుంచి వెళ్లిపోవడం జరిగింది. ఆ ప్రాంతం అంతా కూడా నిర్మానుష్యంగా మారిపోయింది. నిన్న మొన్నటి వరకు కూడా నిన్న రాత్రి వరకు కూడా పెద్ద ఎత్తున దాదాపు 300 మంది కార్యకర్తల, నేతల్ని అక్కడ ఎప్పుడు కూడా ఉండే విధంగా అక్కడ చూడటం జరిగింది. మొత్తం మీద చూస్తే ఈ పొదలకూరులో జరిగినటువంటి అక్రమాలు అన్ని కావు. పెద్ద ఎత్తున బ్లాస్టింగ్, ప్రధానంగా చూస్తే మందు పాత్రలు లాంటి పెద్ద పెద్ద బ్లాస్టింగ్లు చేశారు. క్వార్జీ 61,000 టన్నులకు పైగా క్వార్జీని తవ్వినట్టుగా అధికారులు గుర్తించి మైనింగ్ అధికారులు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిపైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో తప్పించుకునే అవకాశం లేదనే చర్చలు కూడా సాగుతున్నాయి. మొత్తం మీద కాకాని నిన్నటి దాకా బీరాలు పోయి ఒక్కసారిగా పరారు కావడం అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. పార్టీ శ్రేణులను అయోమయానికి గురి చేస్తూ ఉంది. పవన్, రైట్, థ్యాంక్ యూ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.